హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మన లెగ్స్ని, మన బాడీని మొత్తం కంప్లీట్గా ఒక బుల్లెట్ ప్రూఫ్ బాడీ లాగా, బుల్లెట్ ప్రూఫ్ లెగ్స్ లాగా నేను రెడీ చేద్దాం అనుకుంటున్నా. అదేదో కాదు, మనం కంప్లీట్గా నేను శాండ్ ట్రైనింగ్ చేస్తున్నా. శాండ్ ట్రైనింగ్ చేయడం వల్ల ఎంత పవర్ అనేది మీకు తెలుసు. ఆల్రెడీ నేను 10 minutes కంటిన్యూగా చేస్తూనే ఉన్నా. సో ఒక వీడియో కవర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోలో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ శాండ్ వల్ల మీకు ఎంత స్ట్రెంత్ వస్తుంది, ఎట్లా చేసుకోవాలి, ఎక్కువ చేసుకుంటే ఏమవుతుంది అనే దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో మీరు కంటిన్యూ చేసేయండి. ఓకే, లెట్స్ గో. హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మొత్తానికైతే ఈరోజు మనము శాండ్ ట్రైనింగ్ చేస్తున్నాం. మెయిన్గా మనం లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ అండ్ ఫిట్నెస్లోకి రావాలి అంటే మాత్రం అన్ఫిట్లో ఉన్న రన్నర్స్ శాండ్ ట్రైనింగ్ని చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా చాలా యూజెస్ ఉంటుంది. ఆ యూజెస్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మనం మొత్తానికైతే చూద్దాం. ఓకే, చాలామంది రోడ్ రేస్ అండ్ గ్రౌండ్లోకి అన్ఫిట్లో ఉన్నప్పుడు రన్నింగ్కి వెళ్ళినప్పుడు ఆల్ అవుట్ అయిపోతూ ఉంటారు. మజిల్ పెయిన్స్ రావడం, తర్వాత నెక్స్ట్ స్ట్రెంత్లింగ్ లేకపోవడం, దీనివల్ల ఆల్ అవుట్ అయిపోయి రన్నింగ్ చేయలేకపోతారు. వీళ్ళందరి కోసమే మనం శాండ్ ట్రైనింగ్ దేనికి ఎందుకోసం యూజ్ అవుతుంది అనేది చాలామంది తెలుసుకోవాల్సిందే. మెయిన్గా చెప్పాలంటే ఎస్ఐపిసి అండ్ ఎస్ఎస్సి జీడీకి, ఆర్మీకి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళకి చాలా అంటే చాలా యూజెస్ అవుతుంది. మీ పల్లెటూర్లలో, ఫర్ ఎగ్జాంపుల్ మన పల్లెటూర్లలో వాగులు, వంకలు, తర్వాత శాండ్కి సంబంధించిన ఇట్లా పార్కులలో కూడా ఏమైనా శాండ్ ఉంటే మాత్రం ఒక 15 days ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీరు 15 days కంటిన్యూగా ఒక 30 minutes శాండ్ ట్రైనింగ్ రన్నింగ్ చేసుకొని, తర్వాత ఒక 10 minutes అవతల కొద్దిగా లైట్గా మీడియం ఫాస్ట్ రేస్ చేసుకున్నారంటే మాత్రం ఈ 15 రోజులు వర్కౌట్ ఇట్లా మెయింటైన్ చేసుకొని స్ట్రెంత్లింగ్ చేసుకుంటే మాత్రం చాలా సూపర్. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంత స్ట్రెంత్లింగ్ అయిపోతుంది అన్నట్టు బాడీ. ఒకవేళ మనం శాండ్లో కనుక 30 minutes కనుక మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం బయట 1.5-2 hours మెయింటైన్ చేసేటంత స్టామినా మన బాడీలో బిల్డ్ అయిపోతుంది. సో అదన్నాడు ముచ్చట. మనం చూడవచ్చు. కాకపోతే శాండ్లో మనకు స్పీడ్ అనేది అంత పెద్ద వేగం ఉండదు, లెగ్ అనేది లోపలికి పోతూ ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో శాండ్లో చేస్తున్నా, బట్ ఏంటంటే ఇది దొడ్డుష్క సన్నుష్క అయితేనేమో బేర్ ఫుట్ మీద చేస్తోంది. లావుష్కే కాబట్టి నా కింద పాదం అరికాలు ఏదైతే ఉందో ఆ శాండ్ రాసుకపోయి మొత్తం బబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉందేమో అని ముందే గ్రహించి ఇంకా సరే ఏదైతే ఏముంది, మన షూస్ కూడా పాతగా అయిపోయింది, A6 షూస్. ఇక ఈ షూస్ని ఎట్లా ఇక ఈ శాండ్లోనే ఈ ఉస్కల ఫిట్నెస్ వచ్చేలోపు ఈ షూని ఖరాబ్ చేద్దామని నేను ఫిక్స్ అయిపోయినా. సో అందుకోసమే ఇది మూల కడిపోతుంది అన్న ఉద్దేశంతో ఇక రోడ్ రేస్కి అయితే ఇది పనికిరాదు. ఈ షూ ఖరాబ్ అయిపోయింది ఆల్రెడీ. బాటమ్ బాగానే ఉంది, కాకపోతే సైడ్లకి వెళ్ళి మొత్తం మ్యాట్ అంతా దిగిపోయింది. ఇక మొత్తానికైతే శాండ్ ట్రైనింగ్ కోసం నేను వాడుతున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ షూస్ని. ఇది అన్నట్టు ముచ్చట. ఇక కొద్దిగా యాక్షన్ అనేది అంత క్లారిటీగా ఉండదు, ఎందుకంటే శాండ్లో మనం కొద్దిగా అటు ఇటు సొలిగినట్టు, అటు సైడ్ ఇటు సైడ్ జరిగినట్టు ఉంటుంది. ఫుట్ కూడా ప్రాపర్గా పడదు. బేర్ ఫుట్ మీద అయితే క్లారిటీగా పడుతుంది. సో ఇంకొకటి ఏంటంటే శాండ్లో ట్రైనింగ్ చేస్తుంటే టాప్ టు బాటమ్ ఎట్లా ఫిట్నెస్ అయిపోతా అనేది నేను చెప్తా. కింద యాంకిల్ ఉంది, చూసిరా మీరు? యాంకిల్ అంటే కింద మన మెడిమే భాగం యాంకిల్ ఉంటుంది కదా, యాంకిల్ అనేది చాలా అంటే చాలా టూ మచ్ స్ట్రెంత్లింగ్ అయిపోతుంది. అసలు వాస్తవానికి రన్నర్స్కి పెయిన్స్ ఎందుకు వస్తాయంటే, ఇంకోటి అరికాలలో పెయిన్స్ ఎందుకు వస్తుందంటే స్ట్రెంత్లింగ్ లేకపోవడం వల్ల. ఆ స్ట్రెంత్లింగ్ అనేది శాండ్లో దొరుకుతుంది. మళ్ళీ పదే శాండ్లో దొరుకుతుంది కదా, ఇక 365 రోజులు శాండ్లో పరిగెడితే మాత్రం నీకు అనేది స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ముందే చెప్తున్నాను నేను. అది కూడా మీకు 30 minutes కూడా అవసరం లేదు. బట్ 30 minutes ఎందుకు చెప్తున్నా అంటే, మీరు 15 days కాబట్టి నో ప్రాబ్లం 30 minutes చేసుకోవచ్చు. ఇక పదే శాండ్లో చేస్తే మాత్రం స్పీడ్ అనేది అయిపోతుంది. ఇక మీరు చేయలేరు, చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు మనం తిరుగుతున్న ట్రాక్ మాత్రం ఒక 150+ వరకు, దగ్గర ఒక 150-140 వరకు ఉంది. సో ఇందులో మెయింటైన్ చేస్తున్నాం అన్నట్టు, కొద్దిగా స్కిప్ చేసుకుంటా అట్లా మెయింటైన్ చేస్తున్నాం అన్నట్టు. అది మనకి యాంకిల్ అనేది చాలా అంటే చాలా ఫిట్ అయిపోతుంది. రోజుకు ఒక 10 minutes 15 minutes చేసుకున్నా నో ప్రాబ్లం. రెగ్యులర్గా మనం అప్పుడప్పుడు అంటే వీక్లో శాండ్ని ఒక 2 days పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అన్నట్టు. హిల్ ట్రైనింగు, శాండ్ ట్రైనింగు, తర్వాత నెక్స్ట్ ట్రాకు, తర్వాత రోడ్ రేసు. సో ఈ ట్రైనింగ్ పెట్టుకుంటే మాత్రం 100కి 200% ఎస్ఐపిసిలో మాత్రం పక్కా 90 మార్కులు కన్ఫర్మ్. ఒక రన్నర్కి పర్ఫార్మెన్స్ రావాలి అంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎండోరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్లో లేనప్పుడు ఒక ఎండోరెన్స్ వస్తుంది చూసినావా, ఆ ఎండోరెన్స్ వల్లనే ఫిట్ అవుతాడు. ఆ ఫిట్నెస్ వల్లనే
వానికి మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి. ఫిట్లో లేనప్పుడు స్పీడ్ ట్రైనింగ్ చేసి ఫిట్లో అయినామనుకో అది మేజర్గా ఇంజురీస్కి దారి తీస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే రన్నింగ్ గురించి అవగాహన లేని పర్సన్స్ కూడా వచ్చి రన్నింగ్ గురించి ఏదో 4 ముక్కలు దీంట్లో తెలుసుకొని వచ్చి చెప్తున్నారు. నేనైతే ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నా కదా. ఏంటి నా ఎక్స్పీరియన్స్ ఏంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు నా గురించి. మనకైతే ఎడిటింగ్ చేయనీకి రాదు, థంబ్నెయిల్ని పెద్దగా ఇంటర్నేషనల్ లెవెల్ చేయనీకి రాదు. ప్రతి ఒక్క వీడియోకి మ్యూజిక్ పెట్టి బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ బ్యాక్ కొట్టడము, స్లో మోషన్ తీయడం అయితే మనకు రాదు. సో అట్లా రాదు కాబట్టి మనం ఇట్లా చూపిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇది ఊత పదం అయిపోయింది. ఇంకా దాన్ని ఫన్నీగా తీసుకోండి, లైట్ తీసుకోండి. యాంకిల్ తర్వాత కాఫ్ పిక్కలు కూడా స్ట్రెంథనింగ్ అయిపోతుంది. పిక్కల తర్వాత పైన ఉన్నది మోకాలు చిప్పు అనేది చాలా పవర్ఫుల్గా రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఉన్న హ్యామ్స్ట్రింగ్ మజిల్ తొడకండరాలు ఏదైతే ఉందో ఇందులో స్ట్రైన్ అయినట్టు అయిపోయి చాలా స్ట్రెంత్ బలము ఎఫెక్టివ్గా రెడీ అయిపోతుంది. మొత్తం కంప్లీట్గా చెప్పాలంటే మన బాడీ ఎట్లయిపోతుంది అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ బాడీ లాగా మంచిగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ శాండ్లో వేయడం వల్ల ఏమవుతుంది అంటే నడుములు అనేది మొగోనికి నడుములు ఎంత పవర్ఫుల్ ఉంటుందో అంత మంచిగా రన్నింగ్ చేయగలుగుతాడు. ఇంకెవరిథింగ్ మీ పర్సనల్ లైఫ్లో కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. గింతకు మించింది ఇంకేం చెప్పలేను. ఇందులో బాడీని కంట్రోల్ చేసుకుంటూ పరిగెత్తిరంటే మాత్రం ట్రాక్ మీద మాత్రం చిరుతపులి వేగం అది ఎవడు ఆపలేడు. చిరుతపులి లాగానే పరిగెడతావు. నువ్వు ఎట్లా చేసినా చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా చేస్తావు. ఇక నేను చెప్పేది ఒకటే ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే గిసోంటి వీడియోలు జర మంచిగా రావాలంటే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తే మీ అందరి ముందరికి కొద్దిగా మంచి వీడియోలు వస్తాయి అన్నట్టు. సో శాండ్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, హిల్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రాక్లో చేయడం వల్ల ఏమవుతుంది, రోడ్ రేస్ చేయడం వల్ల ఏమవుతుంది, సో స్లో ఫాస్ట్, టెంపో రన్, తర్వాత ఫాట్ లెగ్ రన్నింగ్, ఇవన్నీ తెలవాలంటే మాత్రం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో నాకు తెలిసిన కాడికి నేను చెప్పిన ఇంకా మొత్తానికైతే రేస్గా అయిపోతుంది. మనం ఈరోజు దగ్గర గంట రన్నింగ్ చేసినాం, ఇంట్లో గంట ట్రైనింగ్ చేసినాం. సో ఇది అన్నట్టు ఇక మొత్తానికైతే ఇక రేస్ కంప్లీట్ అయిపోయింది. ఇక దూలో తీరిపోయింది గాయస్. చెప్తున్నా కదా మామూలుగా ఉండదు. శాండ్ ట్రైనింగ్ చేసుకోండి. మీకు అర్థమైందిగా నేను చెప్పింది అంత ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. దాదాపుగా గంట సేపు శాండ్ ట్రైనింగ్ చేసిన ఇంచుమించు. ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా కవర్ చేస్తున్నా. ఎక్కువ వీడియో లెంతీ అవుతుంది అని చెప్పేసి ఎండి చేస్తున్నా. ఇంకా ఉంది ట్రైనింగ్, ఇంకేం అయిపోలే, మెయింటైన్ చేస్తూనే ఉంటా. వీడియో కార్డ్కి ఎండింగ్ చేయడానికి వచ్చి చెప్పడానికి వచ్చిన. సో మూమెంట్ మాత్రం అట్లనే ఉంటుంది. ఇది ముచ్చట. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.